మీరు మీ ఇంట్లో పనిచేసే వ్యక్తి పైన ప్రతాపం చూపిస్తే దేవుడు తన బిడ్డను ఎలా తనేమంటారు గద్దరెక్కల మీద మోసుకుని వెళ్ళాలో మోసుకెళ్తాడు. మీ జీవితం ఫరోలాగా కుప్పకూలుతుంది. మీ పొలంలో పనిచేసేవాడి మీద మీరు చూపించే ఈ దాన్ని ఏమంటారు మేకపోతు గాంభీర్యం మీ బతుకును నాశనం చేస్తుంది. మీరు పనిచేసే చోట మీ సహ ఉద్యోగి పట్ల మీరు చూపించేటటువంటి అన్యాయం మీకు పట్టిన కొవ్వు కరిగిస్తుంది. మీ సహ దైవ దాసుల పట్ల మీకు లేని గౌరవం, మీ సంఘంలో మీరు దేవుడు మిమ్మల్ని నాయకులుగా చేశాడు కనుక పాస్టర్లుగా చేశాడు ఏమనుకోకుండా అన్న, నెక్స్ట్ టైం పిలవకపోయినా పనులా చెప్పేదే మీరు పాస్టర్లైనంత మాత్రాన సమాజంలో ఉన్న వారిని, సంఘంలోకి వచ్చే వారిని వారి మీద అజమాయిషీ చేస్తే ఫరోకు పట్టిన గతే. ఎందుకంటే మన దేవుడు, ఆయన హృదయం ఎక్కడ నలిగిపోయే ప్రజలు ఉంటారో, ఎక్కడ వేయబడిన ప్రజలు ఉంటారో, ఎవరి పైనైతే మీరు ఇంకా ఎక్కువ భారం పెడతారో అక్కడికి గద్ద తన పిల్లలను తన్నుకొని పోయినట్లు వచ్చి తన్నుకుపోతాడు. మన మూతి పళ్ళు రాలుతాయి, మన కొమ్ములు ఇరుస్తాయి. 10 రకాలైన దేవీ దేవతలను చూసుకుని నువ్వు ఎచ్చుకుపోతున్నావు కదా, నీ ఎచ్చులు ఎలా ఇంచాలో నాకు తెలుసు అని చెప్పి 10 రకాలైనటువంటి తెగుళ్ల ద్వారా వాడి నోరు మూసాడు.